లాస్ట్ 18 సీజన్స్ లో ఆప్షన్ ఒకలా ఉంటే ఈసారి మాత్రం మరోలా ఉండబోతుంది. ఎందుకంటే ప్రతి మినీ ఆప్షన్ లో ఈసారి టీమ్స్ దగ్గర మరీ పెద్ద పర్స్ అయితే లేదు. ముంబై లాంటి టీం దగ్గర అసలు డబ్బులే లేవు. అయినా కానీ కొంతమంది పెద్ద ప్లేయర్స్ రిలీజ్ అవ్వడంతో ఆప్షన్ చాలా వరకు ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కొన్ని టీమ్స్ పెద్ద పెద్ద స్టార్స్ ని కొనుక్కుందాం అని కాసుకుని కూర్చుంటే మరికొన్ని టీమ్స్ మనకున్న బడ్జెట్ కి కాస్త చిన్న స్టార్స్ అయినా పర్వాలేదులే కొనుక్కుందాం అనుకుంటున్నారు. అలాంటిది ఈసారి ఆప్షన్ లో ఏ టీం ఏ స్టార్ ప్లేయర్ ని టార్గెట్ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద మ్యాటర్. నెంబర్ 10 రాజస్థాన్ రాయల్స్. వీళ్ళకి ఆప్షన్ కు ముందే ఆల్మోస్ట్ ప్లేయింగ్ ఫాల్ మొత్తం సెట్ అయిపోయింది. టీంలో క్వాలిటీ బ్యాటర్స్ ఉన్నారు, క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆల్రౌండర్స్ ఉన్నారు. కానీ ఓన్లీ కన్సర్న్ స్పిన్ బౌలర్ విషయంలోనే ఉంది. ఎందుకంటే వనిడు అసరంగా అండ్ మహేష్ దీక్షణ లాంటి ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్స్ ని వదిలేశారు. రైట్ ను జడేజా మాత్రమే కనిపిస్తున్నాడు. ఏదైనా తప్పిస్తే బ్యాకప్ గా అయినా ఎవరూ లేరు. ఆప్షన్ లో రవి బిష్ణు లాంటి పెద్ద పెద్ద ఆప్షన్స్ ఉన్నాయి. కానీ వీళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ కి బిష్ణు ఇలాంటి వాళ్ళు అస్సలు దొరకరు. సో సెకండ్ గ్రేడ్ బౌలర్ కోసం వెళ్తారు. ఎగ్జాక్ట్లీ రాహుల్ చర్ పర్ఫెక్ట్ ఆప్షన్. ఆల్రెడీ జడేజా లాంటి స్లో లెఫ్ట్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ఉన్నాడు. ఇప్పుడు రాహుల్ లాంటి రైట్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ యాడ్ అయితే స్పిన్ డిపార్ట్మెంట్ విషయంలో ఏ బాధ ఉండదు. మరి లెగ్ స్పిన్నర్ కావాలంటే చాలా మంది ఉన్నారు. స్పెసిఫిక్లీ రాహుల్ చార్ ఎందుకని ఒక డౌట్ ఉండొచ్చు. బికాజ్ ఇతనైతే లోకల్ బాయ్, చిన్నప్పటి నుండి డొమెస్టిక్ క్రికెట్ మొత్తం రాజస్థాన్ నుండి ఆడుతున్నాడు కాబట్టి జైపూర్ హోమ్ కండిషన్స్ గురించి బాగా తెలుసుంటాయి. దాంట్లోనూ లోకల్ ఫ్లేవర్ కోసం లోకల్ ప్లేయర్ ని తీసుకోవడానికి రాజస్థాన్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇతను ఎలా లేదన్నా ఒక 5 కోట్ల బడ్జెట్ లోనే దొరికేస్తాడు కాబట్టి షూర్లీ టార్గెట్ చేస్తారు. నెంబర్ 9 లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళకి ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్, ఫినిషింగ్, పేసర్స్ అండ్ స్పిన్నర్స్ ఇలా అన్ని పొజిషన్స్ లో మంచి ప్లేయర్స్ ఉన్నారు. కానీ నెంబర్ 3 పొజిషన్ లో మాత్రం ఎవరూ లేరు. ఇన్ ఫ్యాక్ట్ లాస్ట్ ఆప్షన్ లో పెద్ద ప్లేయర్స్ ని బైక్ చేయడానికి వెళ్లి క్వాలిటీ నెంబర్ 3 బాటర్ ని కొనుక్కోలేకపోయారు. దానివల్ల నికోలస్ పూరన్ అండ్ పంత్ని ట్రై చేసినా కానీ ఎవరు పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయారు. ఈసారి ఎలానో 22 కోట్ల 90 లక్షలు మంచి పర్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక క్వాలిటీ బాటర్ ని కొనుక్కోవాలి. ఆప్షన్ లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నప్పటికీ వెంకీ అయ్యర్ మాత్రం మంచి చాయిస్ గా కనిపిస్తున్నాడు. మీకు అయ్యర్ లాంటి క్వాలిటీ బాటర్ టాప్ ఆర్డర్ లో ఉన్నాడంటే తర్వాత పూరన్ అండ్ పంత్ గుండెల మీద చేసుకుని ఆడుకోవచ్చు. మరి అయ్యర్ లెఫ్ట్ హ్యాండర్ కదా, ఇతను వస్తే అయ్యర్, పూరన్ అండ్ పంత్ ఇలా నెంబర్ 5 వరకు అందరు లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు కదా అంటే ఆఫ్ కోర్స్ ఉండొచ్చు. కానీ ఇది మరీ పెద్ద మ్యాటర్ అయితే కాదు. ఇన్ కేసు మీకు కావాలనుకుంటే అయ్యర్ ని ఓపెనింగ్ లో ఆడిపించి మార్కమ్ ని నెంబర్ 3 పొజిషన్ లో ఆడిపించుకోవచ్చు. ఆయన టాప్ 5 ఎక్కడైనా ఆడగలడు కాబట్టి అతన్ని మీరు కంఫర్టబుల్ గా రొటేట్ చేసుకోవచ్చు. ప్రైస్ చూసుకున్నా ఒక 15 కోట్ల రూపాయలు దొరికే ఛాన్స్ ఉంది. ఎలానో మీ దగ్గర 23 CR పర్స్ ఉన్నప్పుడు 15 కోట్ల ఇంపార్టెంట్ పొజిషన్ కోసం పడడం పెద్ద మ్యాటర్ అయితే కాదు. షూర్లీ టార్గెట్ చేస్తారు. నెంబర్ 8 ముంబై ఇండియన్స్. ఈసారి మనోళ్ళదంతా బడ్జెట్ షాపింగే. ఇప్పటికే ఎంఐ ప్లేయింగ్ ఫాల్ మొత్తం సెట్ అయిపోయింది. బ్యాకప్ గా చూసుకున్నా స్ట్రాంగ్ ప్లేయర్సే కనిపిస్తున్నారు. కానీ ఇంపార్టెంట్ పొజిషన్ అయినా ఓపెనింగ్ కి మాత్రం బ్యాకప్స్ ఎవరు లేరు. దాంట్లోనూ రాన్ రికల్టన్ కి ప్రాపర్ వికెట్ కీపింగ్ రిప్లేస్మెంట్ ఎవరు లేరు. సో మంచి ఓపెనింగ్ ఇండియన్ వికెట్ కీపర్ కావాలి. దీనికోసం డొమెస్టిక్ ప్లేయర్స్ కోసం వెళ్లే ఛాన్స్ ఉంది. మెయిన్లీ తుషార్ రహేజా. ఇతనైతే ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. ఎంఐకి కావాల్సిన పొజిషన్ కి ప్రాపర్ గా ఫిట్ అవుతాడు. బేసిక్లీ తుషార్ అయితే ఒక లెఫ్ట్ హ్యాండెడ్ వికెట్ కీపింగ్ బ్యాటర్. డొమెస్టిక్ లో తమిళనాడు టీమ్ కి ఆడుతుంటాడు. ఈ సంవత్సరం జరిగిన తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో పగిలిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టోర్నీలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ రన్ గెటర్. మరి తుషార్ అయితే బాల్ 1 నుండి అటాకింగ్ మైండ్ సెట్ తో ఆడుతుంటాడు. ఇన్ కేస్ రోహిత్ అండ్ రికల్టన్ వాళ్ళకి ఇంజురీ జరిగినా ఆర్ ఫామ్ కోల్పోయినా తుషార్ ప్రాపర్ రిప్లేస్మెంట్ అవుతాడు. ఎంఐ ఎక్కువగా కొత్త టాలెంట్ కోసం వెళ్తారు కాబట్టి ఇతన్ని బై చేసే ఛాన్స్ లేకపోలేదు. నాకు తెలుసు తుషార్ టాప్ టార్గెట్ గా ఉంటాడు అనిపిస్తుంది. నెంబర్ 7 గుజరాత్ టైటన్స్. ప్లేయర్స్ విషయంలో వీళ్ళకి ఏ బాధ లేదు. స్ట్రాంగ్ కోర్ టీం మొత్తాన్ని రిటైన్ చేసుకున్నారు. అయితే ఒక్క పొజిషన్ లో మాత్రం బిగ్ కన్సర్న్ కనిపిస్తుంది. అదే నెంబర్ 4 పొజిషన్. లాస్ట్ సీజన్ లో టాప్ 3 తప్పిస్తే మిగతా బ్యాటర్స్ నుండి పెద్ద కాంట్రిబ్యూషన్ చూడలేకపోయాం. లాస్ట్ టైం నెంబర్ 4 లో షెర్ఫన్ రుదర్ఫోర్డ్ మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అతను వెళ్ళిపోవడంతో ఆ పొజిషన్ ఖాళీ అయిపోయింది. మీకు ఈ పొజిషన్ కోసం ఆప్షన్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీళ్ళకి ఈ పొజిషన్ ఇంపార్టెంట్ కాబట్టి మ్యాక్స్ అమౌంట్ ఇక్కడే ఖర్చు పెట్టడానికి వెళ్తారు. ఎస్పెషల్లీ డేవిడ్ మిల్లర్. ఇతను వన్ ఆఫ్ ది మెయిన్ టార్గెట్ గా ఉంటాడు. బికాజ్ ఈ నెంబర్ 4 పొజిషన్ కి మిల్లర్ ఒక పర్ఫెక్ట్ బ్యాటర్. ఇతనే ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్ లో జీటీకి సక్సెస్ఫుల్ గా రాణించాడు. మిల్లర్ ఉన్నప్పుడే ఒకసారి టైటిల్ అండ్ మరోసారి ఫైనల్ వరకు వెళ్లారు. 3 సీజన్స్ కలిసాడారు కాబట్టి సో మిల్లర్ తో టీమ్ కి మంచి బాండింగ్ ఉంది. దాంట్లో గుజరాత్ కండిషన్స్ పైన ప్రూవెన్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక ఏజ్ ఫ్యాక్టర్ తప్పిస్తే మిగతా అన్ని విషయాల్లోనూ మిల్లర్ పర్ఫెక్ట్ చాయిస్. ఈ పొజిషన్ తప్పిస్తే జీటీకి రిమైనింగ్ 3 పొజిషన్స్ లో బ్యాకప్ ప్లేయర్స్ కావాలి కాబట్టి అలాంటప్పుడు మోర్ అమౌంట్ ఇక్కడే పట్టడానికి చూస్తారు. ఎలా లేదన్నా ఒక 9 కోట్ల వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. నెంబర్ 6 పంజాబ్ కింగ్స్. రైట్ నౌ వాళ్ళ సిచ్యువేషన్ సైలెంట్ గా సైడ్ కు వచ్చినట్టుంది. మిగతా టీమ్స్ లో ప్లేయర్స్ విషయంలో పంజాబ్ కి మరీ పెద్ద టెన్షన్ అయితే లేదు.
ప్లేయింగ్ 12 తో పాటు బ్యాకప్ గా ప్లేయర్స్ కనిపిస్తున్నారు. కానీ ఒక పొజిషన్ కి మాత్రం స్ట్రాంగ్ ప్లేయర్ ని తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. అదే నెంబర్ 4 అండ్ నెంబర్ 5 పొజిషన్ కి మార్కస్ స్టోయినిస్ అండ్ అజ్మతుల్లా ఉమ్రాజే ఉన్నప్పటికీ సీజన్ మొత్తం కన్సిస్టెంట్ గా రాణిస్తారు అని చెప్పలేం. ఇన్ కేసు వీళ్ళలో ఎవరైనా ఫామ్ కోల్పోయినా ఆర్ ఇంజురీ అయినా ఒక పొజిషన్ లో ప్రాబ్లం ఉంటుంది. సో స్ట్రాంగ్ బ్యాటర్ ని తీసుకోవాలి. మెయిన్లీ లియామ్ లివింగ్స్టోన్ బెటర్ చాయిస్ గా కనిపిస్తున్నాడు. అయితే ఈసారి ఆప్షన్ లో ఇతను టాప్ ప్లేయర్ గా ఉంటాడు కదా, అలాంటప్పుడు పంజాబ్ కి బడ్జెట్ దొరుకుతాడంటే పాసిబిలిటీస్ ఉన్నాయి. కేకేఆర్ మేబీ వెళ్ళకపోవచ్చు. చెప్పక్ స్లోవర్ కండిషన్స్ కి సెట్ అవ్వడు కాబట్టి సిఎస్కే టార్గెట్ చేయకపోవచ్చు. సన్ రైజర్స్ కి బ్యాటింగ్ లో ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళరు. ఎల్ఎస్జీకి ఫారిన్ ప్లేయర్స్ తో పెద్ద అవసరం అయితే లేదు. ఇలా పెద్ద పర్సన్ టీమ్స్ కి లివింగ్స్టోన్ తో పెద్ద అవసరం అయితే లేదు. అలాంటప్పుడు అవసరం ఉన్న పంజాబ్ కి దొరికే ఛాన్స్ ఉంది. ఇతనే ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్ లో ఈ ఫ్రాంచైజ్ కి చాలా సక్సెస్ఫుల్ గా రాణించాడు. మీరు చూసుకుంటే ఇతను ఐపీఎల్ కెరియర్ మొత్తంలో పంజాబ్ తరపున బెస్ట్ ఇచ్చాడు. అలాంటిది మళ్ళీ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నాకు తెలిసి పంజాబ్ ఒక 8 కోట్ల వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. పెద్ద కాంపిటీషన్ లేకపోతే పంజాబ్ షూట్ షాట్ గా బై చేస్తారు. ఏదోలా చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టారంటే ఐపీఎల్ పైన ఎక్కడ లేని కంటెంట్ మొత్తం తీసుకొస్తాను. సో వైల్ ఇట్ మావా తొందరగా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. నెంబర్ 5 కలకత్తా నైట్ రైడర్స్. ఈ సర్వేలో పరిశీలిస్తుంటే ఎంత పెద్ద స్టార్ అయినా బై చేసేటట్టే కనిపిస్తున్నారు. మిగతా ప్లేయర్స్ విషయంలో ఏమో కానీ ఒక్క ప్లేయర్ ని మాత్రం షూర్ షాట్ గా బై చేస్తారు అని తెలుస్తుంది. అతనే క్యామరన్ గ్రీన్. ఇతను ఆప్షన్ గా వస్తున్నాడు అని తెలిసినప్పటి నుండి కేకేఆర్ ఖాళీగా లేరు. ఎప్పుడు కొనుక్కుందామా అని కాసుకొని కూర్చున్నారు. అయితే ఫ్యూ డేస్ ముందు వరకు ఇతను ఒక నార్మల్ టార్గెట్ గా మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు వీళ్ళ ఫ్యూచర్ గా కనిపిస్తున్నాడు. ఎలా అంటే ఆండర్ రసెల్ ని వదిలేశారు కాబట్టి ఇప్పుడు అతన్ని గ్రీన్ ప్రాపర్ గా రిప్లేస్ చేయగలుగుతాడు. సేమ్ లైక్ రసెల్ అని గ్రీన్ కూడా ఒక క్వాలిటీ పేస్ ఆల్రౌండర్. అట్ ద సేమ్ టైం మిడిల్ ఆర్డర్లోనూ ఫియర్లెస్ బ్యాటింగ్ చేయగలడు. మరి వీళ్ళకి గ్రీన్ అవసరమా అంటే డెఫినెట్లీ అవసరమే. రైట్ లో మీరు కేకేఆర్ టీం చూసుకుంటే నారాయణ్, రహానే అండ్ రఘువంశీ లాంటి బ్యాటర్స్ టాప్ ఆర్డర్ లో ఉన్నారు. రింకు అండ్ రమన్దీప్ ఫినిషింగ్ లో ఉన్నారు. ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో కొంతవరకు గ్యాప్ కనిపిస్తుంది. అదే గ్రీన్ ఆడైతే లైనప్ మరింత డేంజరస్ గా ఉంటుంది. దాంట్లో మీకు ఒక 4th సీమర్ గా పనికొస్తాడు. మీరు మిగతా ఏ ఫారిన్ ప్లేయర్ ని తీసుకున్నా 1-2 సీజన్స్ తప్పిస్తే ఎక్కువ ఆడరు. అదే గ్రీన్ ఉంటే ఫ్యూచర్ కోసం పనికొస్తాడు. ఇతని పైన 20 కోట్ల అమౌంట్ పెట్టడానికైనా కేకేఆర్ రెడీగా ఉన్నారు. మరి ఐపీఎల్ లో కొత్త రూల్స్ ప్రకారం ఆప్షన్ లో 18 కోట్లకు మించి బిడ్ చేసిన ఫారిన్ ప్లేయర్ కి 18 కోట్ల అమౌంట్ వస్తుంది కాబట్టి అరౌండ్ 20 CR లోపలే టీమ్స్ అన్ని ఆగిపోతాయి. నెంబర్ 4 ఢిల్లీ క్యాపిటల్స్. వాళ్ళకి ఎక్కడైనా మేజర్ ఇష్యూ ఉందంటే అది ఓపెనింగ్ విషయంలోనే. ఫాఫ్ డు ప్లెసిస్ అండ్ జేక్ ఫ్రేజర్ వీళ్ళిద్దరిని వదిలేస్తారు కాబట్టి ఇప్పుడు క్వాలిటీ ఓపెనర్ మ్యాండేటరీ. ఈ పొజిషన్ తప్పిస్తే మిగతా ప్లేయింగ్ ఫాల్ మొత్తం వీళ్ళకి సెట్ అయిపోయింది. ఓపెనింగ్ కోసం డీసీకి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. పర్టికులర్ గా రచిన్ రవీంద్ర కోసం మోస్ట్లీ వెళ్లే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ వీళ్ళ దగ్గర కేఎల్ రాహుల్ అండ్ అభిషేక్ పోరాల్ లాంటి వికెట్ కీపర్స్ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఓపెనింగ్ బ్యాటర్ కోసం వెళ్ళకపోవచ్చు. ఇంపార్టెంట్ రచిన్ రవీంద్ర ఎందుకంటే ప్రీవియస్ ఇతన్ని ట్రేడ్ చేసుకోవడానికి ఢిల్లీ చాలా ట్రై చేశారు. ఇట్ మీన్స్ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. అండ్ మరో విషయం ఏంటి అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే రవీంద్ర ఒక యంగ్స్టర్. ఒకసారి టీంలో సెట్ అయ్యాడంటే మీకు ఫ్యూచర్ మొత్తం పనికొస్తాడు. వెన్ ఇట్ కమ్స్ టు జానీ బెరిస్టో అండ్ క్వింటన్ డికాక్ ఇలాంటి ప్లేయర్స్ విషయంలో మీకు ఆ ఆప్షన్ అయితే లేదు. ఆల్సో రచిన్ రవీంద్ర ఒక 4th స్పిన్నర్ గా పనికొస్తాడు. ఇతను ఎలా లేదన్నా 6 కోట్ల రూపాయలు దొరికే ఛాన్స్ ఉంది. అన్డౌట్లీ టార్గెట్ చేసి బై చేస్తారు. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఈసారి మనోళ్ళకి టాప్ టార్గెట్స్ గా ఉన్న ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోయారు. మెయిన్లీ ఆండర్ రసెల్ ని కొంటారు అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూశారు. పోనీ మ్యాక్స్వెల్ వచ్చినా పర్వాలేదు, మా ధోని చూసుకుంటాడు అనుకున్నాం. ఇప్పుడు రసెల్ ఏమో రిటైర్ అయిపోయాడు. మ్యాక్స్ ఏమో నేను ఆడను అంటున్నాడు. మరి నమ్ముకున్న వాళ్ళే ముంచేయడంతో సిఎస్కే వాళ్ళ ప్లాన్స్ అన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా ఒక ప్లేయర్ కోసం వెళ్తారు అనిపిస్తుంది. అతనే మతిషా పత్రానా. ఆఫ్ కోర్స్ అతన్ని వదులుకున్నప్పటికీ మళ్ళీ బైబ్యాక్ చేయాలి అనే ఇంటెన్షన్ సిఎస్కేలో ఉంది. దానివల్ల మిగతా టీమ్స్ నుండి ట్రేడ్ ఆఫర్స్ వచ్చినా ఏవి ఒప్పుకోలేదు. కరెంట్ ఆప్షన్ సినరియో చూస్తుంటే టీమ్స్ దగ్గర ఎంత పర్స్ ఉన్నా కానీ పెద్ద ఉపయోగం లేదనిపిస్తుంది. ఎందుకంటే హ్యామర్ కిందకి చాలా తక్కువ మంది క్వాలిటీ ప్లేయర్స్ మాత్రమే వస్తున్నారు. సిఎస్కేకి 43 కోట్ల హై పర్స్ అమౌంట్ ఉన్నప్పటికీ కొనుక్కుందామంటే మంచి ప్లేయర్స్ లేరు. అలాంటిది పత్రానాని ఎంత అమౌంట్ పెట్టైనా మళ్ళీ బైబ్యాక్ చేయడానికి వెళ్ళాలి. ముందు ఏమనుకున్నారంటే రసల్ని తీసుకుంటే ఫినిషింగ్ అండ్ డెత్ ఓవర్స్ లోనూ పనికొస్తాడు అనుకున్నారు. ఇప్పుడు అతను లేడు కాబట్టి పత్రానా కోసమే వెళ్ళాలి. ఆఫ్ కోర్స్ కేకేఆర్ నుండి గట్టి కాంపిటీషన్ ఉంటుంది. బట్ మీ దగ్గర వేరే బెటర్ చాయిస్ అయితే లేదు. ఇతన్ని వదులుకుంటే మీ ఫ్యూచర్ ని వదులుకున్నట్టే. అబ్సల్యూట్లీ మీ టార్గెట్ గా ఉంటాడు. నెంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి ఆప్షన్ లో మనోళ్ళు ఎవరి కోసమైనా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే అది అన్డౌట్లీ రవి బిష్ణోయ్ విషయంలోనే. ఇతన్ని తీసుకోవడం ఎస్ఆర్ఎస్ కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ 4 సీజన్స్ నుండి మనోళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ లో అష్ట కష్టాలు పడుతున్నారు. రషీద్ ఖాన్ వెళ్ళిపోయాక ఆ రేంజర్ స్పిన్నర్ ఎవరు రిప్లేస్ చేయలేకపోయారు. ప్రతిసారి పేసర్స్ ని నమ్ముకుని మాత్రమే సీజన్స్ మొత్తం లాగించుకుంటూ వచ్చారు. అలా లాగించుకుంటూ వచ్చి
వచ్చి టైటిల్ కొట్టాలంటే కష్టం కదా. టైటిల్ వరకు కాకపోయినా మీరు చూసుకుంటే లాస్ట్ 2 సీజన్స్ నుండి ఆరెంజ్ బ్యాటింగ్ లో ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ చూపించారు. 287, 286, 278, 277, 265, 245 ఇలా బ్యాటింగ్ లో డామినెన్స్ కి డెఫినేషన్ లో మారిపోయారు. అదే ఈ స్కోర్స్ ని డిఫెండ్ చేసుకునే విషయంలో మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. మీరు మహా అయితే 3 పేసర్స్ తో 12 ఓవర్స్ వరకు కంట్రోల్ చేయగలరు కానీ ఇన్నింగ్స్ మొత్తం ఆపలేరు గా. దాంట్లోనూ మిడిల్ ఓవర్స్ లో వికెట్ టేకింగ్ స్పిన్నర్స్ లేకపోవడంతో బౌలింగ్ లో ఇబ్బందులు చూశారు. దట్ వికెట్ టేకింగ్ రెస్పాన్సిబుల్ అండ్ రన్స్ కంట్రోల్ చేయడం ఈ ప్రెజర్ మొత్తం పేసర్స్ పైన పడిపోయింది. అదే మీకు బిష్ణు లాంటి స్పిన్నర్ ఉన్నాడంటే ప్రతి మ్యాచ్ లో వికెట్స్ కాకపోయినా రన్స్ అయినా కంట్రోల్ చేయగలడు. ఆల్రెడీ మన దగ్గర హర్ష్ దూబే లాంటి ఎమర్జింగ్ స్పిన్నర్ ఉన్నాడు. ఇప్పుడు బిష్ణుని తీసుకుంటే స్పిన్నర్స్ విషయంలో మరో 10 సంవత్సరాల పాటు ఎస్ఆర్ఎస్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ తో కంపేర్ చేసుకుంటే మన ప్రాబ్లం అంతా బౌలింగ్ లోనే కాబట్టి ఇతని కోసం 15 కోట్లు పెట్టడానికైనా వెళ్ళాలి. అదృష్టం బాగుంటే సిఎస్కే నుండి పెద్ద కాంపిటీషన్ లేకపోతే తక్కువగా దొరికే ఛాన్స్ ఉంది. నెంబర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈసారి ఆప్షన్ లో ఆర్సీబీకి భారీ పెద్ద షాపింగ్ అయితే లేదు. మోస్ట్లీ బ్యాకప్ ప్లేయర్స్ కోసమే చూస్తారు. ముఖ్యంగా లియామ్ లివింగ్స్టన్ వదిలేశారు కాబట్టి ఆ పొజిషన్ ని ఫిల్ చేయాలి. ఆప్షన్ లో మరీ ఎక్కువ ఆప్షన్స్ లేవు కాబట్టి ఎగ్జాక్ట్లీ ఈ ప్లేయర్ ని కొంటారు అని చెప్పలేం. కానీ వేరే పొజిషన్ కోసం ఒక ప్లేయర్ కోసం ఖచ్చితంగా వెళ్తారు అనిపిస్తుంది. అతనే వనీడు అసరంగా. ఆఫ్ కోర్స్ నెంబర్ 4 బ్యాటర్ కావాలి. అట్ ద సేమ్ టైం ఒక స్పిన్నర్ అవసరం కనిపిస్తుంది. బికాజ్ ఎక్సెప్ట్ పాండ్యా అండ్ శ్రేయస్ శర్మ వేరే క్వాలిటీ స్పిన్నర్ ఎవరు లేరు. దాంట్లోనూ కమింగ్ సీజన్ లో వీళ్ళిద్దరూ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు అని చెప్పలేం. దట్ వీళ్ళకి ఫారెన్ స్పిన్నర్ ఎవరు లేరు. ఎలా చూసుకున్నా ఒక స్పిన్నర్ కావాలి. అదే వనీడు అసరంగా అయితే క్వాలిటీ బౌలింగ్ ఆల్రౌండర్. ప్రతి మ్యాచ్ లో కన్సిస్టెంట్ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. దాంట్లోనూ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చేంజ్ చేస్తారు అని తెలుస్తుంది. అలాంటప్పుడు బయట కండిషన్స్ లో అసరంగా కీ అసెట్ గా మారే ఛాన్స్ ఉంది. ఏదైనా తీసుకుంటే మీ బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది. అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటంటే పాస్ట్ లో ఈ ఫ్రాంచైజ్ కి చాలా సక్సెస్ఫుల్ గా రాణించాడు. సో మళ్ళీ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించే ఛాన్స్ ఉంది. అసరంగా పైన పెద్ద పోటీ ఉండదు కాబట్టి ఈజీలీ 6 కోట్ల రూపాయలు దొరకవచ్చు. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. మీకు కావాలంటే ఆర్డీ టీమ్స్ లేటెస్ట్ స్ట్రాటజీస్ గురించి వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆప్షన్ కి సంబంధించి మన ఛానల్లో ప్రతి చిన్న లైవ్ అప్డేట్ వస్తూనే ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఆ వీడియోస్ అన్ని ఫస్ట్ మీరే చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.